హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ముఖ్యమైన టాపిక్ అయిన ది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పోటీ పరీక్షలకి, ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్స్కి గానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి గానీ ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఇదొక ఫౌండేషన్ లాంటి చాప్టర్. ఎందుకంటే ఆధునిక భారతదేశ చరిత్రకు పునాది పడింది ఇక్కడే. అసలు యూరోపియన్లు మన దేశానికి ఎందుకొచ్చారు? సరే, వ్యాపారం కోసం వచ్చారనుకుందాం, కానీ వాళ్లు ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించే స్థాయికి ఎలా వెళ్లగలిగారు? వారి మధ్య జరిగిన పోటీలు, యుద్ధాలు ఏమిటి? వాటన్నిటి ఫలితంగా భారతదేశంపై ఎలాంటి ప్రభావం పడింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే మనం ఈ చాప్టర్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, ది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనేది చాలా పెద్ద టాపిక్. ఇందులో మనం ముందుగా పోర్చుగీస్ వారి గురించి, ఆ తర్వాత డచ్, ఇంగ్లీష్, డేనిష్ మరియు చివరిగా ఫ్రెంచ్ వారి గురించి తెలుసుకోవాలి. అంతేకాదు, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య ఆధిపత్యం కోసం జరిగిన కర్ణాటక యుద్ధాల గురించి కూడా వివరంగా చదవాలి. అయితే ఈ అంశాలన్నీ ఒకేసారి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కేవలం భారతదేశానికొచ్చిన మొదటి యూరోపియన్లైన పోర్చుగీస్ వారి గురించి మాత్రమే చాలా లోతుగా ప్రతి పాయింట్ను విశ్లేషిస్తూ తెలుసుకుందాం. ఎందుకంటే వారు వేసిన పునాదిని మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన యూరోపియన్ శక్తుల వ్యూహాలు మనకింకా బాగా అర్థమవుతాయి. సరే, పోర్చుగీస్ వారి గురించి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన ఈ చర్చను 5 భాగాలుగా విభజించుకుందాం. ఫస్ట్, అసలు యూరోపియన్లకు కొత్తగా సముద్ర మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఎందుకొచ్చింది, దాని వెనుకున్న కారణాలేమిటి అని చూద్దాం. ఆ తర్వాత భారతదేశానికి చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్లుగా పోర్చుగీస్ వారు ఎలా వచ్చారు, తమ వ్యాపారాన్ని, అధికారాన్ని ఎలా విస్తరించుకున్నారు అనేది చూద్దాం. మూడవదిగా, వారి పరిపాలనలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన గవర్నర్ల గురించి తెలుసుకుందాం. నాలుగవది, ఒకానొక దశలో తిరుగులేని శక్తిగా ఉన్న పోర్చుగీస్ వారి పతనం ఎలా మొదలైంది, దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేవి పరిశీలిద్దాం. ఇక చివరిగా, దాదాపు 450 సంవత్సరాలు భారతదేశంలో ఉన్న పోర్చుగీస్ వారు మన దేశంపై ఎలాంటి శాశ్వతమైన ప్రభావాన్ని చూపారు, వారు మనకు మిగిల్చిన వారసత్వమేమిటి అనేది విశ్లేషిద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ముందున్నది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆలోచించండి. 15వ శతాబ్దంలో భారతదేశం యూరోపియన్లకు ఒక నిధిలాంటిది. ముఖ్యంగా మన దేశం నుంచి, ఆగ్నేయాసియా నుంచి వెళ్లే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలాంటి సుగంధ ద్రవ్యాలకు యూరప్లో విపరీతమైన డిమాండుండేది. ఎందుకంటే అక్కడంతా చలి ప్రదేశం. మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ స్పైసెస్ కావాలి. ఆహారానికి రుచి రావాలన్నా ఇవే కావాలి. మరి అప్పటికే భూమార్గాల ద్వారా వ్యాపారం జరుగుతోంది కదా. అంత లాభదాయకంగా ఉన్నప్పుడు ఆ మార్గాన్ని వదిలేసి ప్రాణాల మీదకు తెచ్చుకుని సముద్రంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని వేల కిలోమీటర్లు ప్రయాణించి కొత్త దారి ఎందుకు వెతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఆనాటి భౌగోళిక, రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితుల్లోనే దాగి ఉంది. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. యూరోపియన్లను ఒక కొత్త, అత్యంత ప్రమాదకరమైన సముద్రమార్గం వైపు నడిపించిన ఆ బలమైన కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది ఏదో ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక చాలా ఏళ్ల పోరాటం, అవసరం మరియు ఆశ ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా యూరప్కు, ఆసియాకు మధ్య వ్యాపారం భూమార్గాల ద్వారానే జరిగేది. కానీ ఈ దారి మొత్తం సమస్యలతో నిండి ఉండేది. చూడండి, ఈ మార్గాలన్నీ దాదాపుగా ఒట్టోమన్ టర్క్స్ కంట్రోల్లో ఉండేవి. వీళ్లు ఈ దారిలో వెళ్లే ప్రతి సరుకు మీద విపరీతమైన పన్నులు వేసేవాళ్లు. ఇదొక్కటే సమస్య కాదు. అసలు భారతదేశం నుంచి సరుకులను యూరప్ తీసుకెళ్లేది అరబ్ వ్యాపారులు. వాళ్లది పూర్తి మొనోపలి. అంటే వాళ్లు తప్ప ఇంకెవరూ ఆ వ్యాపారం చేయలేరు. వాళ్లు ఇక్కడి నుంచి స్పైసెస్ను కొని మధ్యధరా సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వెనీస్, జెనోవా లాంటి ఇటాలియన్ నగరాల వ్యాపారులకు అమ్మేవాళ్లు. ఆ ఇటాలియన్ వ్యాపారులు వాటిని యూరోప్లోని మిగతా దేశాలకు అమ్మేవాళ్లు. అంటే భారతదేశంలో ₹1 కొన్న మిరియాలు యూరప్ చేరేసరికి ఈ మధ్యవర్తులందరి లాభాలు కలుపుకొని దాని ధర 20 నుంచి 30 రెట్లు పెరిగిపోయేది. అసలు లాభమంతే ఈ మధ్యవర్తులకే పోయేది. దీనికి తోడు ఆ మార్గాల్లో ఎప్పుడు యుద్ధాలు, రాజకీయ అస్థిరత ఉండేవి. దానివల్ల వ్యాపారం చేయడం ఇంకా కష్టంగా, ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ సంవత్సరం 1453. ఇది ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక కీలకమైన సంవత్సరం. ఈ ఒక్క సంఘటనతో యూరోపియన్ల పరిస్థితి పూర్తిగా తలకిందులయింది. 1453లో ఒట్టోమన్ టర్క్స్ కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని ఆక్రమించుకున్నారు. ఈ నగరం ఆసియాకు, యూరప్కు మధ్య ఉన్న ప్రధాన భూమార్గ వ్యాపారానికి గేట్వే లాంటిది. ఇది టర్కుల చేతిలోకి వెళ్లిపోవడంతో యూరప్కున్న పాత భూమార్గం దాదాపుగా మూసుకుపోయింది. టర్కులు పన్నులను ఇంకా విపరీతంగా పెంచేశారు. క్రైస్తవ వ్యాపారులను శత్రువుల్లా చూడటం మొదలుపెట్టారు. దీంతో యూరోపియన్ దేశాలకు సుగంధ ద్రవ్యాల సరఫరా దాదాపు ఆగిపోయింది.
ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మనకు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థమవుతోంది. మధ్యవర్తుల ద్వారా జరిగే భూమార్గ వ్యాపారంలో అసలు ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకు లాభం ఉండేది కాదు. లాభమంతా మధ్యవర్తులకే. రవాణా చాలా నెమ్మదిగా ఉండేది. అసలు సరుకు ఎప్పుడు వస్తుందో గ్యారంటీ లేదు. చివరికి వినియోగదారుడికి చేరేసరికి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటేవి. అదే ఒకవేళ భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనిపెడితే మధ్యవర్తులుండరు. అంటే మొత్తం లాభం వాళ్లకే వస్తుంది. ఓడల ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో వేగంగా సరుకును తీసుకురావచ్చు. దానివల్ల యూరప్లో వస్తువులను చౌకగా అమ్మినా వాళ్లకు విపరీతమైన లాభాలొస్తాయి. ఈ ఆర్థిక ప్రయోజనాలే వాళ్లను సముద్రమార్గం వైపు నడిపించాయి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఒకవైపు ఒట్టోమన్ టర్క్ల ఆధిపత్యం, మరోవైపు మధ్యవర్తుల దోపిడీ, దీనికి తోడు కాన్స్టాంటినోపుల్ పతనం. ఈ కారణాలన్నీ కలిసి భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం అనేది యూరోపియన్లకు ఒక ఆప్షన్ కాదు, అది ఒక తప్పనిసరి అవసరంగా మారింది. వాళ్ల ఆర్థిక వ్యవస్థ నిలబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా వాళ్లకు వేరే దారిలేదు. ఈ పరిస్థితుల్లో సముద్రయానంలో అప్పటికే మంచి నైపుణ్యం ఉన్న పోర్చుగల్ దేశం ఈ సాహసానికి ముందుకొచ్చింది. 15వ శతాబ్దంలో యూరప్లో పోర్చుగల్, స్పెయిన్ దేశాలు నౌకా నిర్మాణంలో, సముద్రయానంలో అందరికంటే ముందుండేవి. వాళ్ల రాజులు కొత్త దేశాలను కనుగొనడాన్ని, తమ మతాన్ని వ్యాప్తి చేయడాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. భారతదేశానికి కొత్త దారిని కనుగొనే ఈ పోటీలో చివరికి పోర్చుగల్ గెలిచింది. ఇప్పుడు మనం ఆ పోర్చుగీసు వారు భారతదేశానికి ఎలా వచ్చారు, ఇక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకున్నారో చూద్దాం. ఈ చారిత్రాత్మక ప్రయాణానికి నాయకత్వం వహించిన వ్యక్తి మనం ఈ చిత్రంలో చూస్తున్న వాస్కోడగామా. పోర్చుగల్కు చెందిన ఈ సాహస నావికుడు అప్పటివరకు ఎవరూ చేయలేని పనిని చూపించాడు. యూరోప్ నుంచి బయల్దేరి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి హిందూ మహాసముద్రం ద్వారా భారతదేశానికి ఒక సరికొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డా గామా తన ప్రయాణాన్ని పోర్చుగల్లోని లిస్బన్ నగరం నుంచి మొదలుపెట్టాడు. అతను ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా ఖండానికి చిట్ట చివరనున్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకున్నాడు. ఈ ప్రాంతాన్ని దాటడం చాలా ప్రమాదకరం, కానీ అతను దాన్ని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి అహ్మద్ ఇబ్ను మజీద్ అనే ఒక గుజరాతీ నావికుడి సహాయంతో మే 17, 1498న భారతదేశంలోని క్యాలికట్ తీరాన్ని చేరుకున్నాడు. మనమిప్పుడు మ్యాప్లో చూస్తున్న ఈ క్యాలికట్ ఇప్పటి కేరళ రాష్ట్రంలోనే కోజీకోడ్. ఇది ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిన ఒక చాలా ముఖ్యమైన రోజు. వాస్కోడగామా కాలికట్కు చేరుకున్నప్పుడు అక్కడి స్థానిక రాజు జామోరిన్ అతనికి ఘన స్వాగతం పలికాడు. గామా ఇక్కడ 3 నెలలు ఉండి తన ఓడలను పూర్తిగా మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలతో నింపుకుని తిరిగి పోర్చుగల్ వెళ్లాడు. ఆ తిరుగు ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడినా మిగిలిన సరుకును యూరోప్లో అమ్మగా ప్రయాణానికైన ఖర్చులన్నీ పోగా వచ్చిన లాభం ఏకంగా 60 రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఊహించుకోండి, 60 రెట్లు లాభం. ఈ విషయం తెలియగానే యూరోప్లో ఒక సంచలనం మొదలైంది. భారతదేశంతో నేరుగా వ్యాపారం చేస్తే ఎంత సంపాదించవచ్చో అందరికీ అర్థమైపోయింది. ఇది మిగతా యూరోపియన్ వ్యాపారులందర్నీ భారతదేశం వైపు పరుగులు పెట్టేలా చేసింది. ఈ లాభాలను సొంతం చేసుకోవడానికి పోర్చుగీసు వారు 1500లో ఎస్టోడా డా ఇండియా అనే ఒక కంపెనీని స్థాపించారు. వాళ్లు భారతదేశ తీర ప్రాంతాల్లో తమ పట్టును పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు మ్యాప్లు చూస్తున్నట్లుగా వారి మొదటి ఫ్యాక్టరీ క్యాలికట్లో ఏర్పాటైంది. ఆ తర్వాత కేరళ తీరం వెంబడి కొన్ననూర్, క్రాంగనూర్, కొచ్చిలో బలమైన కోటలు కట్టారు. తర్వాత కొంకణ్ తీరంలో గోవాను తమ ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. ఉత్తరాన మహారాష్ట్ర తీరంలో బొంబాయి, సాల్సెట్, బస్సీన్లను, ఇక గుజరాత్ తీరంలో సూరట్, డయ్యూ, డామన్లలో తమ స్థావరాలు నెలకొల్పారు. తూర్పు తీరంలో కూడా బెంగాల్లోని హుగ్లీ, చిట్టగాంగ్, అలాగే ఇప్పటి చెన్నై దగ్గరున్న శాంతోంలో కూడా తమ స్థావరాలు నెలకొల్పారు. ఈ మ్యాప్ చూస్తే వాళ్లు ఎంత పక్కా ప్రణాళికతో భారతదేశ తీర ప్రాంత వాణిజ్యాన్ని తమ చేతిలోకి తీసుకున్నారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశంలో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా తమకు పోటీగా ఉన్న అరబ్ వ్యాపారులను అణచివేయడానికి మరియు తాము ఏర్పాటు చేసుకున్న స్థావరాలను పరిపాలించడానికి పోర్చుగీసు రాజు ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టాడు. 1504 నుండి భారతదేశంలోని తమ భూభాగాలను పరిపాలించడానికి గవర్నర్లను నియమించడం మొదలుపెట్టారు. వీరిలో 3 గవర్నర్లు పోర్చుగీసు సామ్రాజ్య స్థాపనలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం. భారతదేశానికి వచ్చిన మొదటి పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా. ఇతను ప్రవేశపెట్టిన విధానం బ్లూ వాటర్ పాలసీ, అంటే నీలినీటి విధానం. దీని అర్థమేంటంటే భారతదేశంలో భూభాగాలను ఆక్రమించడం కంటే హిందూ మహాసముద్రంపై పూర్తి ఆధిపత్యం సాధించడం ముఖ్యం అని ఇతను నమ్మాడు. సముద్ర మార్గాలన్నీ మన కంట్రోల్లో ఉంటే వ్యాపారం మొత్తం మన చేతిలోనే ఉంటుంది. శత్రువులను కూడా సులభంగా ఓడించవచ్చని అతని ఆలోచన. భూమి మీద కోటలు కట్టడం కన్నా సముద్రం మీద మన నౌకలే మనకు అసలైన కోటలు అని అతను బలంగా నమ్మాడు.
అల్మైడా తర్వాత వచ్చిన అల్ఫోన్సో డి అల్బుకర్క్ భారతదేశంలో పోర్చుగీసు శక్తికి నిజమైన పునాది వేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. ఇతను అల్మైడా పాలసీని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు. సముద్ర ఆధిపత్యంతో పాటు భారతదేశంలో ఒక బలమైన శాశ్వతమైన స్థావరం ఉండాలని భావించాడు. అందుకే 1510లో బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను స్వాధీనం చేసుకున్నాడు. మ్యాప్లో మీరు చూస్తున్న గోవా ఒక వ్యూహాత్మకమైన ఓడరేవు. దాన్ని ఆక్రమించుకోవడం ద్వారా వారికి ఒక సురక్షితమైన రాజధాని దొరికింది. అంతేకాదు, ఇతను విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం పోర్చుగీస్ వారు విజయనగరానికి మంచి అరబ్ గుర్రాలను అమ్మేవారు, బదులుగా విజయనగర రాజ్యంలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కులను పొందారు. ఇక మూడవ ముఖ్యమైన గవర్నర్ నినో డా కున్హా. ఇతను పోర్చుగీసు అధికారాన్ని మరింత పటిష్టం చేశాడు. ఇతని కాలంలో 2 ముఖ్యమైన పనులు జరిగాయి. ఒకటి, 1530లో పోర్చుగీసు రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చడం. దీంతో గోవా ప్రాముఖ్యత మరింత పెరిగింది. రెండవది, గుజరాత్ సుల్తాన్ బహాదూర్ షాను ఓడించి గుజరాత్ తీరంలోని డయ్యూ, బస్సీన్ ప్రాంతాలను ఆక్రమించుకోవడం. ఆ తర్వాత బహాదూర్ షాను చర్చలకు అని తమ ఓడకు పిలిచి అక్కడే మోసం చేసి చంపేశారు. ఈ విధంగా అతను పోర్చుగీసు అధికారాన్ని గుజరాత్ తీరానికి కూడా విస్తరించాడు. సుమారు 100 సంవత్సరాలు అంటే 16వ శతాబ్దం మొత్తం హిందూ మహాసముద్ర వాణిజ్యంలో పోర్చుగీసు వారికి ఎదురేలేదు. వాళ్ళ శక్తివంతమైన నావికాదళంతో అరబ్ వ్యాపారులను పూర్తిగా అణిచివేసి స్పైస్ ట్రేడ్లో మోనోపోలీని ఎంజాయ్ చేశారు. కానీ 17వ శతాబ్దం మొదలైనప్పటినుంచి వాళ్ల ప్రాబల్యం తగ్గడం మొదలైంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్నవాళ్లు మెల్లమెల్లగా ఎలా పతనమయ్యారో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ వాళ్ల పరిస్థితిలో వచ్చిన మార్పును చాలా స్పష్టంగా చూపిస్తుంది. 16వ శతాబ్దంలో వాళ్లది గుత్తాధిపత్యం, సముద్రంలో వాళ్లే రాజులు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. కాని 17వ శతాబ్దంలోకి అడుగు పెట్టేసరికి సీన్ రివర్స్ అయింది. డచ్, ఇంగ్లీష్ లాంటి కొత్త యూరోపియన్ శక్తులు భారతదేశానికొచ్చాయి. వాళ్లు పోర్చుగీసు వారికంటే ఆర్థికంగా, సాంకేతికంగా బలంగా ఉన్నారు. దీంతో పోర్చుగీసు వారు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సొచ్చింది. అదే సమయంలో మొఘలులు, మరాఠాలు లాంటి శక్తివంతమైన భారతీయ పాలకులతో కూడా నిరంతరం యుద్ధాలు చేయాల్సొచ్చింది. ఫలితంగా వాళ్లు క్రమంగా తమ స్థావరాలను, ప్రభావాన్ని కోల్పోవడం మొదలుపెట్టారు. వాళ్ల పతనాన్ని వేగవంతం చేసిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఇప్పుడు చూద్దాం. 1631లో బెంగాల్లోని హుగ్లీలో పోర్చుగీస్వారు చేస్తున్న అక్రమాలకు కోపగించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ వాళ్లను అక్కడి నుంచి తరిమికొట్టాడు. 1661లో పోర్చుగీసు రాకుమార్ని పెళ్లి చేసుకున్నందుకు ఇంగ్లాండ్ రాజు 2వ చార్లెస్కు బొంబాయిని కట్నంగా ఇచ్చేశారు. ఇది వాళ్లకు పెద్ద దెబ్బ. 1739లో శక్తివంతమైన మరాఠా పీష్వా మొదటి బాజీరావు చేతిలో ఘోరంగా ఓడిపోయి సాల్సెట్, బస్సీన్ లాంటి ముఖ్యమైన ప్రాంతాలను కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా 17వ శతాబ్దం అంతటా బ్రిటిష్ వారి శక్తివంతమైన నౌకాదళం చేతిలో అనేక సముద్ర యుద్ధాల్లో ఓడిపోయారు. దీంతో వాళ్ల సముద్ర ఆధిపత్యం పూర్తిగా అంతమైపోయింది. వాళ్ల పతనానికి వాళ్ల అవినీతి, గర్వం కూడా ఒక ముఖ్య కారణం. వాళ్ళు కాటాజ్ అనే ఒక లైసెన్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. ఏంటంటే, హిందూ మహాసముద్రంలో ప్రయాణించే ఏ ఓడైనా సరే, అది భారతీయ వ్యాపారులదైనా, చివరికి మొఘల్ చక్రవర్తులదైనా, పోర్చుగీస్ వారి దగ్గర డబ్బు కట్టి ఈ లైసెన్స్ కొనాలి. లైసెన్స్ లేకపోతే ఆ ఓడను ముంచేసేవాళ్లు లేదా సరుకును దోచుకునేవాళ్లు. సముద్ర దొంగల నుంచి రక్షణ ఇస్తామని చెప్పేవాళ్లు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ సముద్ర దొంగలలో చాలామంది ఫిరంగీలు అని పిలువబడే పోర్చుగీస్ వారే. ఇది ఒక రకమైన మాఫియా లాంటిది. ఈ దోపిడీ విధానం వల్ల భారతీయ వ్యాపారాలు, పాలకులలో వాళ్లపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. వాళ్ల రాజకీయ శక్తి క్షీణించినప్పటికీ పోర్చుగీస్ వారు భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. గుర్తుంచుకోండి, వారు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు మరియు మన దేశాన్ని వదిలి వెళ్లిన చివరి యూరోపియన్లు కూడా వారే. సుమారు 4.5 శతాబ్దాల పాటు వాళ్ల ఉనికి మన సంస్కృతి, వ్యవసాయం, టెక్నాలజీ మరియు మతంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేంటో చూద్దాం. వ్యవసాయ రంగంలో చూస్తే పోర్చుగీస్ వారు మనకు తెలియని ఎన్నో కొత్త పంటలను పరిచయం చేశారు. ఉదాహరణకు బంగాళదుంప, టొమాటో, మొక్కజొన్న, పొగాకు, మిరపకాయ ఇవన్నీ వాళ్ళు అమెరికా ఖండం నుంచి మన దేశానికి తీసుకొచ్చినవే. ఇవాళివి మన ఆహారంలో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. టెక్నాలజీ పరంగా 1556లో గోవాలో భారతదేశకు మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించింది వాళ్లే. మతపరంగా వారు క్రైస్తవ మత వ్యాప్తికి బలమైన పునాదులు వేశారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి మిషనరీలు లక్షలాది మందిని క్రైస్తవంలోకి మార్చారు. ఇక రాజనీతిగా తమ సామ్రాజ్యం అంతా పోయినా గోవా, దయ్యూ, డమన్లను మాత్రం 1961 వరకు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. చివరికి భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా ఈ ప్రాంతాలకు విముక్తి కల్పించి భారతదేశంలో విలీనం చేసింది.
వారి వారసత్వానికి ఒక గొప్ప ఉదాహరణ గోవాలోని ఈ బాజిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చ్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. ఇందులో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భౌతిక కాయం యొక్క అవశేషాలు ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. ఈ అద్భుతమైన కట్టడం భారతదేశంలో 450 సంవత్సరాల పోర్చుగీస్ ఉనికికి, వాళ్ల మత మరియు సాంస్కృతిక వారసత్వానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. చివరి భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక గురించి మనం తెలుసుకుంటున్నాం గదా, దానిలో ఇది రెండవ భాగం. ఈరోజు మనం డచ్, బ్రిటిష్, డానిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ల గురించి మాట్లాడబోతున్నాం. వీళ్ళు భారతదేశానికి ఎలా వచ్చారు, వాళ్ల స్థావరాలు ఎక్కడెక్కడేర్పాటు చేసుకున్నారు, వాళ్ల మధ్య పోటీ ఎలా ఉండేది, ఇలాంటి విషయాలన్నిటినీ చాలా వివరంగా ప్రతి పాయింట్ని లోతుగా చర్చిద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా డచ్ వాళ్ల గురించి. వాళ్ళు ఇండియాలో ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో వివరంగా చూస్తాం. ఆ తర్వాత మన దేశ చరిత్రనే మార్చేసిన బ్రిటిష్ వాళ్ల రాక, వాళ్లు కట్టుకున్న పెద్ద పెద్ద ప్రెసిడెన్సీ నగరాల గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా కొంచెం ఆలస్యంగా వచ్చిన డానిష్, ఫ్రెంచ్ వాళ్ల గురించి తెలుసుకొని ఈ 4 యూరోపియన్ శక్తులను ఒకదానితో ఒకటి పోలుస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతకు ముందు మనం పోర్చుగీస్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు డచ్, బ్రిటిష్, డానిష్ మరియు ఫ్రెంచ్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. చూడండి, పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతో యూరోప్లోని మిగతా దేశాలకి కూడా ఇండియాలో ఉన్న అపారమైన సంపద గురించి, ఇక్కడి వ్యాపార అవకాశాల గురించి తెలిసిపోయింది. ఇక అంతే, ఒకరి తర్వాత ఒకరు తూర్పు దేశాలతో, ముఖ్యంగా మన భారతదేశంతో వ్యాపారం చెయ్యడానికి ఎలా పోటీ పడ్డారో ఇప్పుడు మనం చూడబోతున్నాం. రైట్. మన మొదటి టాపిక్ భారతదేశంలో డచ్ వారు. పోర్చుగీస్ వాళ్ల తర్వాత భారతదేశ వాణిజ్యం మీద తమ పట్టు సాధించాలని గట్టిగా ప్రయత్నించిన రెండవ ముఖ్యమైన యూరోపియన్ శక్తి వీళ్లే. అసలు వీళ్ళెవరు, ఎక్కడ్నుంచొచ్చారు, వాళ్ల లక్ష్యాలేంటి అనే విషయాల్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. డచ్ అంటే ఎవరు? యూరోప్లో హాలండ్ లేదా నెదర్లాండ్స్ అనే దేశముంది గదా, ఆ దేశ ప్రజలనే డచ్ అనే అంటారు. మీరిక్కడ మ్యాప్లో చూడొచ్చు. ఇది యూరోప్ వాయువ్య దిశలో ఉన్న ఒక చిన్న దేశం. కాని దేశం చిన్నదే అయినా 17వ శతాబ్దంలో సముద్ర వాణిజ్యంలో వీళ్ళొక పెద్ద శక్తిగా ఎదిగారు. వాళ్ల నావికాదళం, వ్యాపారంలో వాళ్ల తెలివితేటలతో ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ముఖ్యం. 1602లో డచ్ పార్లమెంట్ ఒక చార్టర్, అంటే ఒక అధికారిక చట్టం ద్వారా డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఈ ఒక్క కంపెనీకి ఎంత పవరిచ్చారంటే, తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకోవచ్చు, అవసరమైతే యుద్ధాలు చేయొచ్చు, ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు, స్వంతంగా కోటలు కూడా కట్టుకోవచ్చు. చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీనేషనల్ కార్పొరేషన్ లాంటిది. ఇది ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయి. చూడండి, డచ్ వాళ్ల స్ట్రాటజీ బ్రిటిష్ వాళ్లకంటే కొంచెం వేరుగా ఉండేది. వాళ్ల మొదటి టార్గెట్ ఇండియా కాదు, ఇండోనేషియా. ఎందుకంటే ఆ రోజుల్లో యూరప్లో సుగంధ ద్రవ్యాలకు, అంటే మిరియాలు, లవంగాలు లాంటి వాటికి భయంకరమైన డిమాండ్ ఉండేది. ఈ స్పైసెస్ అన్నీ ఇండోనేషియాలోని స్పైస్ ఐలాండ్స్లో ఎక్కువగా దొరికేవి. అందుకే వాళ్లు ముందు ఇండోనేషియా మీద దృష్టి పెట్టి అక్కడ పోర్చుగీస్ వాళ్లను ఓడించి స్పైస్ ట్రేడ్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నారు. అక్కడ పట్టు సాధించాక అప్పుడు తమ వ్యాపారాన్ని ఇండియా వైపు విస్తరించారు. ఇండియాలో ముఖ్యంగా బట్టలు, పట్టు, పత్తి, నల్లమందు లాంటి వాటి మీద వాళ్లు దృష్టి పెట్టారు. సరే, ఇప్పుడు డచ్ వాళ్లు మన భారతదేశంలో ఏ ప్రాంతాలలో తమ వాణిజ్య కేంద్రాలను, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారో మనం మ్యాప్ సహాయంతో చాలా వివరంగా చూద్దాం. వాళ్ళు ఎక్కువగా ఓడల రాకపోకలకి అనువుగా ఉండే తీర ప్రాంతాలనే ఎంచుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే డచ్ వాళ్లు ఎక్కువగా భారతదేశ తూర్పు తీరంపై, అందులోనూ కోరమండల్ తీరంపై బాగా ఆసక్తి చూపించారు. దీనికి కారణం ఇక్కడి వస్త్ర వ్యాపారం. మొదటగా ఆంధ్రతీరం చూద్దాం. 1605లో మచిలీపట్నంలో వాళ్లు తమ మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు మ్యాప్లో ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంను చూడొచ్చు. దాంతోపాటు భీమిలిపట్నం, నిజాంపట్నంలో కూడా స్థావరాలు కట్టారు. తర్వాత తమిళనాడు తీరంలో పులికాట్ వాళ్ల ముఖ్య కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఫోర్ట్ గెల్రియా అనే ఒక పెద్ద కోటను కూడా కట్టారు. మ్యాప్లో పులికాట్ని చూడండి. అలాగే దేవనాంపట్నం, నాగపట్నంలలో కూడా వాళ్ల సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఇక బెంగాల్ తీరానికి వస్తే చిన్సురాల్లో ఫోర్ట్ గుస్తావస్ని, హుగ్లీలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఒరిస్సా తీరంలో బాలాసూర్లో, పశ్చిమ తీరంలో కొంకన్ ప్రాంతంలో గోవాకి దగ్గర్లో ఉన్న వెంగుర్లాలో కూడా వాళ్ల స్థావరం ఉండేది. ఈ ప్రదేశాలన్నీ మ్యాప్లో స్పష్టంగా గుర్తించబడ్డాయి. డచ్ వాళ్ల ప్రయాణంలో ఈ 3 సంఘటనలు 3 కీలకమైన మలుపులు అని చెప్పొచ్చు. మొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టే 1605లో మచిలీపట్నంలో వాళ్ల మొదటి అడుగు. రెండవది
1690లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పులికాట్ నుండి నాగపట్నంకు మార్చడం. ఇది వాళ్ళ వ్యాపార ప్రాధాన్యతలు మారుతున్నాయని, వాళ్ళ ఫోకస్ దక్షిణ కోరమాండల్ తీరం మీదకు వెళ్తోందని చూపిస్తుంది. ఇక మూడవది భారతదేశంలో వాళ్ళ తలరాతను మార్చేసిన సంఘటన. అదే 1759లో జరిగిన బాదెరా యుద్ధం. బెంగాల్లో జరిగిన ఈ యుద్ధంలో అప్పటికే బలం పుంజుకుంటున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ వాళ్లను పూర్తిగా ఓడించింది. ఈ ఒక్క ఓటమితో ఇండియాలో డచ్ వాళ్ల రాజకీయ, సైనిక శక్తి మొత్తం పడిపోయింది. వాళ్లు కేవలం వ్యాపారానికే పరిమితమై చివరికి ఇండియా నుండి శాశ్వతంగా వెళ్లిపోయారు. డచ్ వాళ్ల కథ చూసాం కదా. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రనే కాదు, భౌగోళిక స్వరూపాన్ని, మన భవిష్యత్తును మొత్తం మార్చేసిన వాళ్ల గురించి తెలుసుకోబోతున్నాం. అవును, వాళ్లే బ్రిటిష్ వారు. వాళ్ల రాక కేవలం వ్యాపారంతో ఆగలేదు, ఒక పెద్ద సామ్రాజ్య స్థాపనకి దారితీసింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన అనేది ఒక చారిత్రాత్మక సంఘటన. 1600 డిసెంబర్ 31న ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I ఒక రాయల్ చార్టర్ ఇచ్చి ఈ కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి 15 ఏళ్లపాటు మొనోపలి అంటే ఏకస్వామ్యం ఇచ్చారు. అంటే ఇంగ్లాండ్ నుండి వేరే ఏ కంపెనీ కూడా ఈ ప్రాంతంలో వ్యాపారం చేయడానికి వీల్లేదు. ఇది ఆ కంపెనీకి చాలా పెద్ద బలాన్నిచ్చింది. ఆ తర్వాత 1608లో వచ్చిన రాజు జేమ్స్ I ఈ చార్టర్ను నిరవధిక కాలానికి పొడిగించారు. అంటే ఈ కంపెనీ దాదాపు 200 ఏళ్లకు పైగా 1813 వరకు ఇండియాకి బ్రిటిష్ వాణిజ్యాన్ని శాసించింది. బ్రిటిష్ వాళ్లు తమ స్థావరాలను చాలా పక్కా ప్లానింగ్తో ఏర్పాటు చేసుకున్నారు. 1608లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ దగ్గర పర్మిషన్ తీసుకుని సూరత్లో తమ మొదటి ఫ్యాక్టరీని పెట్టారు. ఇక్కడ మ్యాప్లో గుజరాత్లోని సూరత్ను చూడొచ్చు. ఇది పశ్చిమ తీరంలో ఒక పెద్ద వ్యాపార కేంద్రం. ఆ తర్వాత 1611లో వాళ్ల చూపు తూర్పు తీరం వైపు పడింది. కెప్టెన్ హిప్పన్ అనే ఆయన గోల్కొండ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర అనుమతి తీసుకుని మచిలీపట్నంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ మనం మ్యాప్లో మచిలీపట్నం చూస్తున్నాం. ఇది కలంకారీ వస్త్రాలకు చాలా ప్రసిద్ధి. ఇక 1651లో బెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున వాళ్ల మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు. మీరు మ్యాప్లో హుగ్లీని చూడొచ్చు. ఈ స్థావరమే భవిష్యత్లో కలకత్తా నగర స్థాపనకి, ఆ తర్వాత బెంగాల్ ఆక్రమణకి పునాది వేసింది. బ్రిటిష్ వాళ్లు చిన్న చిన్న వ్యాపార కేంద్రాలతో సరిపెట్టుకోలేదు. వాళ్లు ఇండియాలో తమ పాలనను బలంగా మార్చుకోవడానికి 3 ప్రధాన మహానగరాలను స్థాపించారు. వీటిని వాళ్ల అధికార కేంద్రాలుగా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్స్గా మార్చుకున్నారు. వీటినే ప్రెసిడెన్సీ నగరాలు అని పిలుస్తారు. ఈ 3 నగరాలు 3 వేర్వేరు ప్రాంతాలకు బ్రిటిష్ పాలనకు మూలస్తంభాల్లా నిలిచాయి. ఈ 3 నగరాల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది మద్రాస్. 1639లో ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ ఆఫీసర్ స్థానిక నాయకుడైన దామెర్ల వెంకటాద్రి నాయుడు దగ్గర భూమిని కొని చెన్నపట్నం అనే నగరాన్ని కట్టించారు. అదే ఈరోజు మన చెన్నై. ఇక్కడ మ్యాప్లో చెన్నైని చూడొచ్చు. ఇక్కడే వాళ్లు ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే పెద్ద కోటను కట్టి దీన్ని సౌత్ ఇండియాలో తమ హెడ్ క్వార్టర్స్గా చేసుకున్నారు. ఇక రెండవది బొంబాయి. 1661లో ఇంగ్లాండ్ రాజు చార్ల్స్ II పోర్చుగల్ రాకుమారిని పెళ్లి చేసుకుంటే బొంబాయిని కట్నంగా ఇచ్చారు. ఆ రాజు 1668లో ఈ నగరాన్ని సంవత్సరానికి కేవలం 10 పౌండ్ల అద్దెకు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేశాడు. గెరాల్డ్ యాంగియర్ అనే ఆయన దీన్ని పశ్చిమ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల హెడ్ క్వార్టర్స్గా డెవలప్ చేశాడు. ఇక్కడ మ్యాప్లో ముంబైని చూడొచ్చు. ఇక మూడవది కలకత్తా. 1690లో జాబ్ చార్నాక్ అనే ఆఫీసర్ సూతనూటి, గోవింద్పూర్, కాళీఘాట అనే 3 గ్రామాలను కలిపి కలకత్తా నగరాన్ని స్థాపించారు. ఇక్కడ ఫోర్ట్ విలియం అనే అతిపెద్ద కోటను కట్టారు. మ్యాప్లో కలకత్తా చూడొచ్చు. ఇదే చాలా కాలం పాటు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా ఉంది. సరే, ఇప్పుడు దాకా మనం డచ్, బ్రిటిష్ వాళ్ల గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ వ్యాపార పోటీలోకి కొంచెం ఆలస్యంగా ఎంటర్ అయిన మరో 2 యూరోపియన్ శక్తుల గురించి తెలుసుకుందాం. వాళ్లే డానిష్ మరియు ఫ్రెంచ్. ఈ రెండింటినీ పోల్చి చూస్తే డెన్మార్క్ దేశస్థులైన డేన్స్ తమ ఈస్ట్ ఇండియా కంపెనీని 1616లో స్థాపించారు. మరోవైపు ఫ్రెంచ్ వాళ్లు చాలా ఆలస్యంగా 1664లో తమ కంపెనీని మొదలుపెట్టారు. ఈ ఫ్రెంచ్ కంపెనీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అప్పటి రాజు లూయిస్ XIV, మంత్రి కోల్బర్ట్ చొరవతో ఏర్పడింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే భారతదేశ వ్యాపారంలోకి అడుగుపెట్టిన చివరి యూరోపియన్ శక్తి ఫ్రెంచ్ వాళ్లే. డానిష్ వాళ్ల కథ చాలా చిన్నది. వాళ్ల ప్రభావం ఇండియాలో చాలా తక్కువ. వాళ్ల మొదటి స్థావరం తమిళనాడులోని ట్రాంక్విబార్. మీరు మ్యాప్లో ట్రాంక్విబార్ను చూడొచ్చు. వాళ్ల హెడ్ క్వార్టర్స్ మాత్రం బెంగాల్లోని సెరాంపూర్లో ఉండేది. మ్యాప్లో సెరాంపూర్ చూడొచ్చు. మచిలీపట్నం, బాలాసోర్, పిప్లి, అండమాన్ అండ్ నికోబార్ దీవులలో కూడా వాళ్ళకి చిన్న చిన్న స్థావరాలు ఉండేవి. కానీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ల వ్యాపార, సైనిక శక్తితో పోటీ పడలేకపోయారు. చివరికి 1845లో తమ స్థావరాలన్నీ బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి ఇండియా నుంచి వెళ్ళిపోయారు.
ఫ్రెంచ్ వాళ్లు లేటుగా వచ్చినా బ్రిటిష్ వాళ్లకి ఇండియాలో అసలైన గట్టి పోటీ ఇచ్చింది వీళ్లే. వాళ్ల మొదటి స్థావరం 1668లో సూరత్లో ఏర్పాటైంది. మ్యాప్లో సూరత్ను చూడొచ్చు, కాని వాళ్ల కార్యకలాపాలకు గుండెకాయ లాంటిది పాండిచేరి. 1673-74లో ఫ్రాంకోయిజ్ మార్టిన్ అనే ఫ్రెంచ్ ఆఫీసర్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడీ దగ్గర భూమి తీసుకుని పాండిచేరి నగరాన్ని నిర్మించారు. ఈయనే ఫ్రెంచ్ కంపెనీకి మొదటి గవర్నర్ కూడా. పాండిచేరితో పాటు మచిలీపట్నం, యానాం ఆంధ్రప్రదేశ్, కారైకాల్ తమిళనాడు, మాహే కేరళ, చంద్రనగర్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రదేశాలన్నిటినీ మీ ఇప్పుడు మ్యాప్లో చూడొచ్చు. ఓకే, ఇప్పటిదాకా మనం 4 యూరోపియన్ శక్తుల గురించి విడివిడిగా చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమాచారమంతా మనకు సులభంగా గుర్తుండటానికి, అలాగే పరీక్షల కోసం కూడా వాళ్ళ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఒకే చోట పోల్చి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ టేబుల్ చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనిస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, కంపెనీ స్థాపనలో బ్రిటిష్ వాళ్లు 1600లో అందరికంటే ముందే ఉన్నారు. కానీ ఇండియాలో ఫస్ట్ సెటిల్మెంట్ పెట్టింది మాత్రం డచ్ వాళ్లు మచిలీపట్నం 1605లో. బ్రిటిష్ వాళ్ల మొదటి స్థావరం సూరత్ 1608లో. ఇక హెడ్ క్వార్టర్స్ విషయానికొస్తే డచ్ వాళ్లది నాగపట్నం, డానిష్ వాళ్లది సెరాంపూర్, ఫ్రెంచ్ వాళ్ల పవర్ సెంటర్ పాండిచ్చేరి. కాని బ్రిటిష్ వాళ్లు మాత్రం ఒకే నగరానికి పరిమితం కాలేదు. వాళ్లు కల్కత్తా, మద్రాస్, బాంబే అని 3 పెద్ద ప్రెసిడెన్సీ నగరాలను కట్టుకొని దేశంలోని 3 ముఖ్యమైన ప్రాంతాలపై పట్టు సాధించారు. వాళ్ల సక్సెస్కి ఇదొక ముఖ్య కారణం. ఇక ఫ్రెంచ్ వాళ్లు అందరికంటే లాస్ట్ 1664లో కంపెనీ స్థాపించారు. ఈ వాక్యం చాలా లోతైన అర్థమున్నది. ఇది ఈ మొత్తం ఎపిసోడ్ సారాంశాన్ని చెబుతుంది. సాధారణంగా వ్యాపారం జెండాను అనుసరించింది. అంటే ఒక దేశం ఒక ప్రాంతాన్ని సైన్యంతో ఆక్రమించి వాళ్ల జెండా పాతాక అప్పుడు అక్కడ వ్యాపారం మొదలుపెడతారు. కాని భారతదేశంలో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ జెండా వ్యాపారాన్ని అనుసరించింది. అంటే ఈ యూరోపియన్ కంపెనీలన్నీ మొదట కేవలం వ్యాపారం కోసమే వచ్చాయి. కాని నెమ్మదిగా తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఇక్కడి రాజకీయాల్లో తలదూర్చి సైన్యాన్ని పెంచుకుని చివరికి ఈ దేశంపైనే వాళ్ల జెండా ఎగరేసి పాలకులయ్యారు. చివరగా ఒక్కసారి ఆలోచించండి. కేవలం వ్యాపారం కోసం మన తీర ప్రాంతాలలో వాళ్లు కట్టుకున్న ఈ చిన్న చిన్న స్థావరాలు రాబోయే 200 ఏళ్లపాటు మన దేశ భవిష్యత్తును శాసించే పెద్ద పెద్ద యుద్ధాలకు, వలసవాద పోటీలకు, ఒక మహాసామ్రాజ్య స్థాపనకు ఎలా పునాది వేశాయి? వ్యాపారం కోసమొచ్చిన వాళ్లు ఈ దేశానికి రాజులెలా కాగలిగారు? ఈ మార్పు వెనుకున్న చారిత్రక కారణాల గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగిన అత్యంత ముఖ్యమైన యుద్ధాలైన కార్నాటిక్ వార్స్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో భారతదేశం మీద తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం 2 యూరోపియన్ శక్తులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఆ పోరాటాల ఫలితమే ఈ కర్ణాటక యుద్ధాలు. అయితే ఇవి మామూలు సైనికుల మధ్య జరిగిన సాధారణ యుద్ధాలు కాదండి. ఇవి భారతదేశ భవిష్యత్తునే మార్చేశాయి. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు గట్టి పునాదులు వేశాయి. అసలు యుద్ధాలెందుకు జరిగాయి, వాటి వల్ల ఏమైంది, మన దేశ గతిని అవి ఏ విధంగా మార్చాయి అనే విషయాలను ఈరోజు మనం చాలా వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ యుద్ధాలు ఎక్కడ జరిగాయో ఆ ప్రదేశాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తున్న మ్యాప్ను గమనించండి. ఈ హైలైట్ చేసిన ప్రాంతం ఉంది కదా, అదే అప్పటి కర్ణాటక రాజ్యం. ఇది మొఘల్ సామ్రాజ్యం కింద ఒక రాష్ట్రం లాంటిది. ఇప్పుడు మనం చూస్తే ఇది ప్రస్తుత తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని ఉండేది. దాని రాజధాని ఆర్కాట్. మరింత పెద్ద దేశంలో బ్రిటిష్ వాళ్లు, ఫ్రెంచ్ వాళ్లు ఈ ప్రాంతం కోసమే ఎందుకింతలా కొట్టుకున్నారు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ముఖ్యమైన బిజినెస్ సెంటర్స్. అంటే బ్రిటిష్ వాళ్ల మద్రాస్, ఫ్రెంచ్ వాళ్ల పాండిచ్చేరి రెండూ ఈ కర్ణాటక తీరంలోనే ఉన్నాయి. సో వాళ్ల వ్యాపారాన్ని పెంచుకోవాలన్నా, వాళ్ల పవర్ను పెంచుకోవాలన్నా ఈ ప్రాంతం మీద పట్టు సాధించడం వాళ్ళకి చాలా అవసరం. అందుకే వాళ్ల గొడవంతా ఇక్కడే కేంద్రీకృతమై ఈ యుద్ధాలకు కర్ణాటక యుద్ధాలు అని పేరొచ్చింది. ఈ బ్రిటిష్ ఫ్రెంచ్ పోరాటమన్నది ఒక్క యుద్ధంతో ఆగిపోలేదు. దాదాపు 20 ఏళ్లపాటు 3 పెద్ద యుద్ధాల రూపంలో సాగింది. ఇప్పుడు మనం ఈ కథను మొదటి కర్ణాటక యుద్ధంతో మొదలుపెడదాం. ఇది 1746 నుండి 1748 వరకు జరిగింది. ఇది మరీ అంత పెద్ద యుద్ధం కాకపోయినా చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే భారతదేశంలో యూరోపియన్ శక్తులు తమ సైనిక శక్తిని చూపించి మన స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవచ్చని నిరూపించిన మొదటి సంఘటన ఇదే. అందుకే దీన్ని వాళ్ల మధ్య వైరుధ్యానికి ఆజ్యం పోసిన మొదటి నిప్పురవ అని అంటారు. ఈ యుద్ధంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దీనికి కారణం మన భారతదేశంలోని సమస్యలు కానే కాదు. దీని మూలాలు వేల మైళ్ల దూరంలో యూరోప్లో ఉన్నాయి. అప్పుడు ఆస్ట్రియా సింహాసనం కోసం యూరోప్లో ఇంగ్లండ్కి, ఫ్రాన్స్కి మధ్య
ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం అనే పెద్ద గొడవ జరుగుతోంది. యూరప్లో వాళ్లు శత్రువులైనప్పుడు ఆ శత్రుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ల కాలనీలకు కూడా పాకింది. దాని ఎఫెక్టే భారతదేశంలో జరిగిన మొదటి కర్ణాటక యుద్ధం. అంటే అసలు గొడవ యూరప్లో జరిగితే ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ల కంపెనీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నాయన్నమాట. దీన్నే ప్రాక్సీవార్ అని కూడా పిలుస్తారు. యుద్ధం మొదలవగానే అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్ తన ప్లాన్ అమలు చేశాడు. డూప్లెక్స్ చాలా తెలివైనవాడు, చాలా ఆశయమున్న అధికారి. అతను కేవలం వ్యాపారంతో ఆగిపోకుండా ఇండియాలో ఒక ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని కట్టాలని కలలుగన్నాడు. తన ప్లాన్లో భాగంగా అతను బ్రిటిష్ వాళ్లకు అత్యంత ముఖ్యమైన డబ్బున్న సెంటర్ అయిన మద్రాస్ను టార్గెట్ చేశాడు. ఈ మ్యాప్లో మీరు చూస్తున్నట్లుగా మద్రాస్ కోరమాండల్ తీరంలో బ్రిటిష్ వాళ్లకొక బలమైన కోట. డూప్లెక్స్ తన సైన్యంతో మద్రాస్ మీద దాడి చేసి చాలా సులభంగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది బ్రిటిష్ వాళ్లకి ఊహించని షాక్, పెద్ద అవమానం కూడా. ఫ్రెంచ్ వాళ్లకి మాత్రం ఇదొక గొప్ప విజయం. మద్రాసును పోగొట్టుకున్న బ్రిటిష్ వాళ్లు ఏం చేయాలో తెలియక సహాయం కోసం కర్ణాటక పాలకుడైన నవాబు అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్లారు. తన రాజ్యంలో జరుగుతున్న ఈ గొడవలో జోక్యం చేసుకున్న నవాబు వెంటనే మద్రాసును ఖాళీ చేయమని ఫ్రెంచ్ వాళ్లను ఆర్డరేశాడు. కాని డూప్లెక్స్ నవాబు మాటలను అస్సలు పట్టించుకోలేదు. దీంతో అన్వరుద్దీన్కి కోపమొచ్చి తన 10,000 మంది సైన్యాన్ని ఫ్రెంచ్ వాళ్ల మీదికి పంపాడు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. కేవలం 1000 మంది ఫ్రెంచి సైనికులు అడియార్ నది ఒడ్డున శాంథోమ్ అనే చోట నవాబు యొక్క ఆ భారీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, మంచి ట్రైనింగ్, మోడర్న్ ఆయుధాలున్న ఒక చిన్న యూరోపియన్ సైన్యం పాత పద్ధతుల్లో పోరాడే ఒక పెద్ద భారతీయ సైన్యాన్ని ఎంత ఈజీగా ఓడించగలదో ఈ యుద్ధం అందరికీ చూపించింది. ఇది భవిష్యత్తులో బ్రిటిష్ వాళ్లు ఫాలో అవ్వబోయే స్ట్రాటజీకి ఒక ట్రయల్లాగా నిలిచింది. ఇండియాలో డూప్లెక్స్ వరుస విజయాలు సాధిస్తున్నా యుద్ధం ఫలితాన్ని నిర్ణయించింది మాత్రం యూరప్లోని రాజకీయాలు. అక్కడ ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య ఎక్స్లా చాపెల్ అనే ఒక ఒప్పందం కుదిగింది. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాలు తాము గెలుచుకున్న ప్రాంతాలను ఒకరికొకరు తిరిగి ఇచ్చేయాలి. నార్త్ అమెరికాలో ఫ్రెంచ్ వాళ్లు కోల్పోయిన కొన్ని ప్రాంతాలకు బదులుగా ఇండియాలో వాళ్లు కష్టపడి గెలిచిన మద్రాస్ను తిరిగి బ్రిటిష్ వాళ్లకి ఇవ్వాల్సొచ్చింది. ఇది డూప్లెక్స్కు చాలా పెద్ద నిరాశను కలిగించింది. ఎందుకంటే అతను గ్రౌండ్లో గెలిచినా పేపర్ మీద జరిగిన ఒక ఒప్పందం వల్ల ఆ విజయాలన్నీ నీరుగారిపోయాయి. సో మొదటి కర్ణాటక యుద్ధం ఎవరూ గెలవకుండా ఒక రకంగా డ్రాగా ముగిసింది. కానీ ఆ గొడవ మాత్రం అలానే ఉండిపోయింది. మొదటి యుద్ధం ముగిసిందే, కాని 2 కంపెనీల మధ్య శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే రెండవ కర్ణాటక యుద్ధం మొదలైంది. ఇది 1749 నుండి 1755 వరకు జరిగింది. అయితే ఈసారి యుద్ధానికి కారణం యూరప్లో లేదు. ఈసారి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్లు తమ పవర్ను పెంచుకోవడం కోసం ఇక్కడి మన స్థానిక రాజుల గొడవల్లో, ముఖ్యంగా సింహాసనం కోసం జరిగే తగాదాల్లో నేరుగా తలదూర్చారు. ఇది మొదటి యుద్ధం కంటే చాలా కాంప్లెక్స్గా, ఇంకా చాలా కాలం పాటు జరిగింది. ఈ స్లైడ్ను కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే రెండవ యుద్ధం అర్థం కావాలంటే ఇది చాలా ముఖ్యం. అప్పుడు సౌత్ ఇండియాలో 2 పెద్ద సింహాసనాల కోసం వారసత్వ పోరు నడుస్తోంది. ఒకటి కర్ణాటక నవాబు పదవి, 2 దక్కన్కు హెడ్ అయిన హైదరాబాద్ నిజాం పదవి. ఇప్పుడు చూద్దాం ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారో. కర్ణాటకలో అప్పటికీ నవాబ్గా ఉన్న అన్వరుద్దీన్కు బ్రిటిష్ వాళ్లు సపోర్ట్ చేశారు. అతన్ని వ్యతిరేకిస్తున్న చందసాహెబ్కి ఫ్రెంచ్ వాళ్లు సపోర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే నిజాం పదవి కోసం నాసిర్జంగ్, ముజఫర్జంగ్ కొట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ సీన్. బ్రిటిష్ వాళ్లు నాసిర్జంగ్కు సపోర్ట్ చేస్తే ఫ్రెంచ్ వాళ్లు ముజఫర్జంగ్కు అండగా నిలిచారు. చూశారుగా, 2 గొడవల్లోనూ బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్లు ఆపోజిట్ సైడ్స్లో ఉన్నారు. తమకు నచ్చిన వాళ్లను రాజులను చేసి వాళ్ల ద్వారా ఆ రాజ్యం మొత్తాన్ని, దాని సంపదను తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది వాళ్ల మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ఈ యుద్ధంలోని మెయిన్ ఈవెంట్స్ను ఈ టైమ్ లైన్ ద్వారా చూద్దాం. యుద్ధం మొదట్లో అంతా ఫ్రెంచ్ వాళ్లకే అనుకూలంగా ఉంది. 1749లో ఫ్రెంచ్ సైన్యం తమ ఫ్రెండ్ చందాసాహబ్తో కలిసి అంబూర్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ల మనిషి అన్వరుద్దీన్ను ఓడించి చంపేసింది. ఇది బ్రిటిష్ వాళ్లకి మొదటి పెద్ద దెబ్బ. ఆ తర్వాత 1750లో హైదరాబాదులో బ్రిటిష్ వాళ్ల సపోర్టర్ నాసిర్ జంగ్ కూడా హత్యకు గురయ్యాడు. దీంతో ఫ్రెంచ్ సపోర్ట్తో ముజఫర్జంగ్ నిజామయ్యాడు. ఈ 2 విజయాలతో ఫ్రెంచ్ వాళ్ల పవర్ పీక్స్కి చేరింది. ఇక బ్రిటిష్ వాళ్ల కథ అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ సరిగ్గా ఆ టైంలో 1751లో రాబర్ట్ క్లైవ్ అనే ఒక సాధారణ క్లర్క్ ఒక డేరింగ్ ప్లాన్తో ముందుకొచ్చాడు. అతని ఎంట్రీతో యుద్ధం గతి మొత్తం మారిపోయింది. 1752లో క్లైవ్ కేవలం కొద్దిమంది సైనికులతో కర్ణాటక రాజధాని ఆర్కాట్ను ముట్టడించి చందాసాహబ్ను ఓడించి చంపేశాడు. ఇది యుద్ధంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈ మ్యాప్లో ఆనాటి ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో చూద్దాం. ఇదిగో, ఇక్కడ పశ్చిమాన ఉంది అంబూర్. ఇక్కడే ఫ్రెంచ్ వాళ్లు మొదటి గెలుపు సాధించారు. అన్వరుద్దీన్ చనిపోయిందిక్కడే. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఈ ప్రదేశం ఆర్కాట్. ఇది కర్ణాటక రాజధాని, చందా సాహెబ్ యొక్క పవర్ సెంటర్.
ఈ రాజధానిని పట్టుకునే రాబర్ట్ క్లైవ్ యుద్ధం గతిని మార్చాడు. ఇక ఇక్కడ దక్షిణాన ఉన్న తిరుచినోపల్లి అంటే ఇప్పటి తిరుచిరాపల్లి కూడా చాలా ముఖ్యమైనది. అన్వరుద్దీన్ కొడుకు మహమ్మద్ అలీ ఇక్కడే దాక్కున్నాడు. అతన్ని కాపాడటం కోసమే బ్రిటిష్ వాళ్లు పోరాడారు. సో ఈ 3 ప్రదేశాల చుట్టూనే రెండో కర్ణాటక యుద్ధం కథ మొత్తం నడిచింది. ఆర్కాట్ ముట్టడి అనేది ఒక సినిమా కథలా ఉంటుంది. చందాసాహెబ్ తన సైన్యం మొత్తాన్ని తీసుకుని ట్రిచినోపల్లిని ముట్టడించినప్పుడు అతని దృష్టిని పక్కకు తిప్పడానికి క్లైవ్ నేరుగా అతని రాజధాని ఆర్కాట్ పైన అటాక్ చేశాడు. కేవలం 200 మంది బ్రిటిష్, 300 మంది ఇండియన్ సైనికులతో అతను ఏకంగా 53 రోజుల పాటు ఆ కోటను శత్రువుల నుండి కాపాడాడు. ఈ ఊహించని ధైర్యసాహసాలతో కూడిన విజయంతో రాబర్ట్ క్లైవ్ రాత్రికి రాత్రే ఒక హీరో అయిపోయాడు. అతనికి హీరో ఆఫ్ ఆర్కాట్ అనే బిరుదు వచ్చింది. ఓటమి అంచున ఉన్న బ్రిటిష్ వాళ్లకి ఈ విజయం ఒక కొత్త ఆశనిచ్చింది. క్లైవ్ అనే ఒక మామూలు వ్యక్తి బ్రిటిష్ వాళ్ల అదృష్టాన్ని మార్చిన లీడర్గా ఎదిగాడు. క్లైవ్ విజయాల తర్వాత యుద్ధం మెల్లగా బ్రిటిష్ వాళ్ల వైపు తిరిగింది. ఫ్రాన్స్లో ఉన్న ప్రభుత్వానికి డ్యూప్లెక్స్ యొక్క యుద్ధపిచ్చి, అతను చేస్తున్న అధిక ఖర్చు నచ్చలేదు. దాంతో వాళ్లతన్ని వెనక్కి పిలిపించారు. ఇది ఫ్రెంచ్ వాళ్లకి పెద్ద దెబ్బ. ఆ తర్వాత 2 పార్టీలు శాంతి చర్చలు జరిపి పాండిచ్చేరి ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై ఇద్దరూ స్థానిక రాజుల గొడవల్లో తలదూర్చుకూడదని ఒప్పుకున్నారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ యుద్ధం ముగిసేసరికి బ్రిటిష్ వాళ్ల మనిషి మొహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అయ్యాడు. దీంతో ఫ్రెంచ్ వాళ్ల ప్రభావం బాగా తగ్గిపోయి సౌత్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ల స్థానం మరింత బలపడింది. 2 యుద్ధాలు ముగిసినా ఆ 2 శక్తుల మధ్య గొడవ మాత్రం చల్లారలేదు. అది కేవలం ఒక చిన్న బ్రేక్ మాత్రమే. భారతదేశంలో ఎవరు సుప్రీం పవర్గా నిలబడాలనే ప్రశ్నకు ఫైనల్ ఆన్సర్ చెప్పడానికి 3వ మరియు చివరి కర్ణాటక యుద్ధం మొదలైంది. ఇది 1756 నుండి 1763 వరకు జరిగింది. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళ భవిష్యత్తును శాశ్వతంగా డిసైడ్ చేసిన ఫైనల్ షోడౌన్. ఈ స్లైడ్ ఈ యుద్ధం ఎంత పెద్దదో మనకు చూపిస్తుంది. మొదటి యుద్ధంలాగే 3వ యుద్ధానికి కారణం కూడా యూరప్లోనే మొదలైంది. అప్పుడు యూరప్, నార్త్ అమెరికా ఇంకా మన భారతదేశంలో బ్రిటన్కి ఫ్రాన్స్కి మధ్య సప్తవర్ష సంగ్రామం లేదా 7 years వార్ అనే గ్లోబల్ వార్ జరుగుతోంది. దీన్ని చాలామంది చరిత్రకారులు మొట్టమొదటి ప్రపంచ యుద్ధంగా కూడా చెప్తారు. ఆ గ్లోబల్ ఫైట్లో ఇండియా ఒక ముఖ్యమైన యుద్ధరంగంగా మారింది. ఈసారి ఈ ఫైట్ ఇండియాలో వాళ్ల భవిష్యత్తుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. ఈ 7 ఏళ్ల పోరాటంలో చాలా చిన్న చిన్న గొడవలు జరిగినా అన్నింటికంటే ముఖ్యమైనది గెలుపోటములను నిర్ణయించిన యుద్ధం వాండివాషి యుద్ధం. ఈ మ్యాప్లో మీరు చూస్తున్న ప్రదేశం ఇప్పటి తమిళనాడులోని వందవాసి. ఈ చిన్న ఊరు ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ల తలరాతను మార్చేసిన ఒక హిస్టారిక్ యుద్ధానికి సాక్షిగా నిలిచింది. సౌత్ ఇండియా ఎవరి కంట్రోల్లోకి వెళ్తుందో తేల్చిన ఫైనల్ మ్యాచ్ ఇక్కడ జరిగింది. 1760 జనవరి 22న బ్రిటిష్ జనరల్ సర్ ఐర్కూట్ నాయకత్వంలోని సైన్యం ఫ్రెంచ్ కమాండర్ కౌంట్ డి లాలీ సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ల స్ట్రాటజీ, వాళ్ల డిసిప్లిన్ ముందు ఫ్రెంచ్ సైన్యం నిలబడలేకపోయింది. సర్ ఐర్కూట్ తన ఎక్స్పీరియన్స్తో ఫ్రెంచ్ వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించాడు. ఇది కేవలం ఒక ఓటమి కాదు, ఫ్రెంచ్ వాళ్ల మిలిటరీ పవర్కు ఇదొక డెత్ వారెంట్ లాంటిది. ఈ ఒక్క దెబ్బతో ఇండియాలో ఒక సామ్రాజ్యాన్ని కట్టాలన్న వాళ్ల కల చెదిరిపోయింది. వాళ్ల రాజకీయ సైనిక ఆశలన్నీ ఆవిరైపోయాయి. చివరికి 1763లో ప్యారిస్ ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా 7 ఏళ్ల యుద్ధం ముగిసింది. ఈ ఒప్పందంలోని రూల్స్ ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ల భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. ఈ డీల్ ప్రకారం ఫ్రెంచ్ వాళ్లకి పాండిచ్చేరి లాంటి వాళ్ల పాత బిజినెస్ సెంటర్స్ను తిరిగిచ్చారు. కానీ ఒక చాలా ముఖ్యమైన కండిషన్ పెట్టారు. అదేంటంటే వాళ్లు తమ స్థావరాల్లో కోటలు కట్టుకోకూడదు, సైన్యాన్ని ఉంచుకోకూడదు, కేవలం వ్యాపారులుగా మాత్రమే ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ కండిషన్ వాళ్లను ఒక మిలిటరీ పవర్ నుండి కేవలం ఒక ట్రేడింగ్ పవర్గా మార్చేసింది. ఇకపై వాళ్లు బ్రిటిష్ వాళ్లకి పొలిటికల్గా గానీ మిలిటరీగా గానీ పోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల సుప్రిమసీకి లైన్ క్లియర్ అయింది. ఇంతటితో 3 కర్ణాటక యుద్ధాల కథ ముగిసింది. ఈ సుదీర్ఘ పోరాటంలో బ్రిటిష్ వాళ్లు ఫైనల్ విన్నర్స్గా నిలిచారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇద్దరూ యూరోపియన్ శక్తులే, ఇద్దరి దగ్గర మోడర్న్ వెపన్స్ ఉన్నాయి, ఇద్దరికీ ఇండియాలో సామ్రాజ్యం స్థాపించాలనే కోరికుంది. మరి అలాంటప్పుడు ఫ్రెంచ్ వాళ్ల మీద బ్రిటిష్ వాళ్లు ఎలా గెలిచారు? వాళ్ల విజయానికి హెల్ప్ చేసిన కారణాలేంటి? ఇప్పుడు మనం ఆ కారణాలను కొంచెం లోతుగా చూద్దాం. అవును, ఇదే చాలా కీలకమైన ప్రశ్న. ఈ ఆధిపత్య పోరులో బ్రిటిష్ వాళ్లు గెలవడానికి ఒక కారణం కాదు, చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది వాళ్ల కంపెనీల స్వరూపంలోనే ఉంది. ఈ స్లైడ్లో మనం బ్రిటిష్ వాళ్ల విజయానికున్న అతి ముఖ్యమైన కారణాన్ని చూడవచ్చు. అది వాళ్ల కంపెనీల నిర్మాణంలో ఉన్న తేడా. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ.
అది దాని షేర్ హోల్డర్లకు లాభాలకు మాత్రమే జవాబు చెప్పాలి. దీనివల్ల ఇక్కడ ఆఫీసర్లకు చాలా ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళు యుద్ధభూమిలో సిచ్యువేషన్కు తగ్గట్టుగా చాలా స్పీడ్గా ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోగలిగేవాళ్లు. మరోవైపు ఫ్రెంచ్ కంపెనీ పూర్తిగా వాళ్ల గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. ప్రతి చిన్న నిర్ణయానికి డబ్బుల కోసం ప్యారిస్లో ఉన్న గవర్నమెంట్ పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ ఆలస్యం, ఈ బ్యూరోక్రసీ వాళ్లను బాగా దెబ్బతీసింది. సింపుల్గా చెప్పాలంటే వేగంగా కదిలే ఒక ప్రైవేట్ పడవ నెమ్మదిగా కదిలే ఒక గవర్నమెంట్ షిప్ను ఓడించినట్లుగా ఈ పోరాటం సాగింది. కంపెనీ నిర్మాణంతో పాటు బ్రిటిష్ వాళ్ల విజయానికి మరో 3 బలమైన కారణాలున్నాయి. మొదటిది వాళ్ల ఆర్థిక బలం. బొంబై, మద్రాస్, అన్నింటికంటే ముఖ్యంగా కలకట్టా వంటి వాళ్ల ట్రేడింగ్ సెంటర్స్ చాలా లాభాల్లో ఉండేవి. ఈ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు యుద్ధానికి కావలసిన ఖర్చును ఈజీగా భరించగలిగారు. రెండవది బెంగాల్ సంపద. కర్ణాటక యుద్ధాలు జరుగుతున్న టైంలోనే 1757లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధంలో గెలిచి బెంగాల్ను తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అప్పుడు ఇండియాలోనే అత్యంత ధనిక రాష్ట్రం బెంగాల్. ఆ సంపద మొత్తం బ్రిటిష్ వాళ్ల చేతికి రావడంతో వాళ్ల ఫైనాన్షియల్ పవర్ అమాంతం పెరిగిపోయింది. ఇక మూడవది వాళ్ల నావికాదళం. ఇది వాళ్లకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ ఒక్క వాక్యం చాలు బ్రిటిష్ వాళ్లు ఎందుకు గెలిచారో చెప్పడానికి. ఇంగ్లాండ్ సముద్రాలకు రాణి. అప్పటి ప్రపంచంలో బ్రిటిష్ రాయల్ నేవీని మించిన శక్తి లేదు. ఈ నేవల్ పవర్ వాళ్లకు 2 విధాలుగా హెల్ప్ చేసింది. ఒకటి, వాళ్లు ఇంగ్లాండ్ నుండి సైనికులను, ఆయుధాలను, డబ్బును ఎలాంటి అడ్డంకి లేకుండా ఇండియాకు తీసుకురాగలిగారు. 2, అదే సమయంలో వాళ్లు సముద్ర మార్గంలో ఫ్రెంచ్ వాళ్లకొచ్చే సహాయాన్ని అడ్డుకోగలిగారు. యుద్ధంలో సప్లైస్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. సముద్రాల మీద ఫుల్ కంట్రోల్ ఉండటంతో బ్రిటిష్ వాళ్లు తమ బలాన్ని పెంచుకుంటూ ఫ్రెంచ్ వాళ్ల బలాన్ని తగ్గించగలిగారు. ఇదే యుద్ధం ఫలితాన్ని డిసైడ్ చేసిన చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. మనం ఈరోజు కర్ణాటక యుద్ధాల ద్వారా బ్రిటిష్ వాళ్లు ఎలా ఇండియాలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారో చూశాం. అయితే ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది. ఒకవేళ ఈ యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్లు గెలిచుంటే మన భారతదేశ చరిత్ర, మన సంస్కృతి, మన భాష, మన పరిపాలన ఈరోజు ఎలా ఉండేవి? బహుశా మనం ఈరోజు పాండిచేరిలో చూసే ఫ్రెంచ్ ప్రభావాన్ని దేశం మొత్తం చూసేవాళ్లేమో. ఇది చరిత్ర మన ముందుంచిన ఒక ఆసక్తికరమైన ఏమై ఉండేది అనే ప్రశ్న. ఈ చాప్టర్ ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ చాప్టర్ను తరువాతి వీడియోలో వివరంగా చూద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.